హలో అండి అందరికీ. నేను మీ సాయి దిలీప్. ఈవినింగ్ టైం కదా, గోబీ కోసం బయటకు వచ్చామండి. సాయి గోబీ పార్టీ ఇప్పిస్తానంటే గోబీ కోసం మేకర్లు వెయిటింగ్. అందరి ఫేస్ వెలిగిపోతున్నాయి గోబీ కోసం. ఫైనల్లీ మా గోబీ ఆర్డర్ తీసుకున్నాడండి. గోబీ మా కోసం ప్రిపేర్ చేస్తున్నాడు. టేస్ట్ ఎలా ఉంటుందో వచ్చాక చెప్తామండి. చూడడానికైతే బాగుంది దూరం నుంచి, టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఫైనల్లీ మా గోబీ వచ్చేసిందండి. సాయికి ఇచ్చాను. సాయి తీసుకెళ్ళి బాలుకి ఇస్తున్నాడు. మా గోబీ వచ్చేసిందండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. గోబీ చూశారు కదా ఎంత బాగుందో చూడడానికి. ఆనియన్స్ కూడా ఎక్కువ వేసాడు. సాయి టేస్ట్ చేస్తున్నాడు. నేను కూడా టేస్ట్ చేశానండి. గోబీ అయితే కొంచెం సాల్ట్ ఎక్కువైంది. టేస్ట్ వైజ్ ఓకే ఓకే, కానీ క్వాంటిటీ అయితే చాలా తక్కువ. 40 రూపీస్కి వేడి మీద తెలియట్లేదు, కానీ గోబీ అయితే బాగాలేదు. అంత ఎక్స్పెక్టేషన్ అంత లేదండి. 40 రూపీస్ కూడా హెవీ. ఇంకా తప్పదన్నట్టు తింటున్నాము. నోరంతా చెడిపోయింది. సో బైక్ స్టార్ట్ చేసి కాఫీ తాగడానికి బయటకు వెళ్తున్నామండి. ఎప్పుడు తాగే కాఫీ కదా, ఈసారి బ్లాక్ కాఫీ ట్రై చేద్దాం డిఫరెంట్ కానీ అనుకున్నాము. సో బ్లాక్ కాఫీ ఆర్డర్ ఇచ్చాము. సో బిల్ కట్టేశాను. ఫైనల్లీ బ్లాక్ కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాము. 80 రూపీస్ అయింది బిల్లు. బ్లాక్ కాఫీ వచ్చేసిందండి. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్తాను. టేస్ట్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే నీళ్ళల్లో హనీ వేసినట్టే ఉంది, కొంచెం కాఫీ పౌడర్ వేసి. అంత టేస్ట్ ఏం లేదు. మేబీ మాకు సెట్ అవుతుందేమో బ్లాక్ కాఫీ. సాయి ఎక్స్ప్రెషన్ అయితే ఎందుకు తాగుతున్నానా బాబు అనిపించింది. ఫుల్ నవ్విస్తున్నాడు. సగం గ్లాసులు అయిపోయాడు సాయి అప్పుడే. కడుపులో తిప్పుతున్నాడు అంతా. శ్రీకాంత్ ఏమో టేస్ట్ చేయదు, ఫోన్లో బిజీగా ఉన్నాడు పాపం పిల్లోడు. బాలు అయితే పక్కన పెట్టేసాడు గ్లాసు, నాకు వద్దని. అనవసరంగా మనీ బొక్క. ఫైనల్లీ శ్రీకాంత్ తాగుతున్నాడండి ఫోన్లో బిజీగా ఉంటూనే. టేస్ట్ చేశాడు. టేస్ట్ చేసి చెప్తున్నాడు అనవసరంగా బిల్లు కట్టామని. నేను అడుగుతున్నాను అందరినీ కాఫీ ఎలా ఉంది. సాయి ఎక్స్ప్రెషన్ అయితే వాష్రూమ్ వచ్చేలా ఉంది చెప్తున్నాడు. కళ్ళు తిరిగిపోతున్నాయంట. శ్రీకాంత్ అయితే పడి పడి నవ్వుతున్నాడు సాయి మాటలకి. బాలు అయితే కాఫీ కూడా తాగలేదు, పక్కన పెట్టేశాడు. అదిగోండి గ్లాసులు. నేను సాయి తాగేసాము, శ్రీకాంత్ బాలు తాగలేదు. సాయి ఎక్స్ప్రెషన్స్ ఏంటో చెప్పండి.